హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మెండోకి స్వాగతం. ఫ్రెండ్స్, అగైన్ ఒక కొత్త ఆడియో, అంటే ఇందులో కూడా ఒక కొత్త టెక్నిక్. దీంట్లో రికవరీ ఏజెంట్స్ ఎంత విరుద్ధంగా మాట్లాడుతున్నారంటే, వీళ్ళ ఇష్టరాజ్యం అయిపోయింది. వీళ్ళని అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఒకవేళ మీరు ఏదైనా రికార్డింగ్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ వేసినా కానీ, వీడు మా జాతికి చెందినోడే కాదు, వీడికి అమ్మ లేడు, నాన్న లేడు, అలాంటి వ్యక్తి మా కంపెనీలో లేరు అని చెప్పేసి సింపుల్గా ఒక ఆన్సర్ ఇచ్చేస్తారు. అదేవిధంగా ఇక్కడ లాజిక్గా మాట్లాడుతూ ఏం చేశాడు తెలుసా? రికవరీ ఏజెంట్ తెలివిగా ఇక్కడ మీకు నేను కష్టాల్లో ఉంటే ఇచ్చాను అంటున్నాడు. అంటే ఇక్కడ ఎవరిచ్చింది ముఖ్యం కాదు, ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు అనేది ముఖ్యం ఇక్కడ. అంటే వీళ్ళకి ఈ వర్డ్స్, ఈ పదాలు యూజ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, ఆర్బీఐ వీళ్ళు మనకి ఎంతసేపు ఉన్నా రిమైండ్ చేయడం, చెప్పడం, అవుట్ స్టాండింగ్, ప్రిన్సిపల్ అమౌంట్, ఈఎంఐస్ ఎన్ని ఉన్నాయని చెప్పేదాని గురించి చెప్పాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు చూసారా? మీరు కష్టాల్లో ఉంటే నేను డబ్బులు ఇచ్చాను అంటే, మేము కష్టాల్లో ఉన్నామని చెప్పేసి లోన్ అడగలేదు, కష్టాలు ఉన్నామని క్రెడిట్ కార్డు అడగలేదు. మాకు ఆఫర్ వచ్చింది, మా సివిల్ స్కోర్ బాగుంది, ఇచ్చారు, అంతవరకు బాగానే ఉంది. కానీ వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో చూడండి. ఇంకో విషయం ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏమని? మీరు ఈ విధంగా ఫేక్గా మాట్లాడుతున్నారు, ఫేక్ పనులు చేస్తున్నారు, నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను నవ్వుకుంటూ ఎందుకు మాట్లాడుతున్నాను? రికవరీ ఏజెంట్లు చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఆపడానికి, వాళ్ళతో పేమెంట్స్ చేసే విధానం, మాట్లాడే విధానం కూడా నవ్వుకుంటూ మాట్లాడితే అది మనకు మంచిది. మీరు ఎక్కువ మాట్లాడినా అనుకో, నేను ఎక్కువ మాట్లాడినప్పుడు మీ రిలేషన్స్కి ఎక్కువ కాల్ చేయడము అలా జరుగుతూనే ఉంటుంది. కానీ కొందరికి అది అర్థం కాదు. నిజమైన ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో అది వాళ్ళకే అర్థమవుతుంది. అర్థం కాని వ్యక్తుల కోసం అయితే ఈ వీడియోలు, ఆడియోలు కాదు. లేట్ చేయకుండా ఆడియో విందామా ఫ్రెండ్స్? ఏమైంది సార్, ప్రిఫర్ తరపు నుంచి మాట్లాడుతున్నాను. అదే ఏమైంది సార్, అమౌంట్ కట్టుకోకుండా ఆపేస్తున్నారు? ఎవరికి ఫోన్ చేశారు? మీ పేరు చెప్పండి. మీ పేరు? నా పేరు మనీష్. మనీష్. మనీష్ ఎక్కడి నుంచి? చెన్నై, హైదరాబాద్? సార్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు? బెంగళూరు సార్. బెంగళూరు నుంచి. చెప్పండి. అదే సార్, ఏమైంది సార్, అది అమౌంట్ కట్టుకోకుండా ఆపేస్తున్నారు? ఏమైంది? ఎంత ఉంది? అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? పర్సనల్ లోన్ తీసుకున్నారు కదా సార్. ఎంత ఉంది సార్? సార్, ప్రిఫర్ లోన్ ఎంత బ్యాలెన్స్ ఉంది? ఎంత తీసుకున్నాను? ఎంత కట్టాను? టోటల్గా 98,675 రూపీస్ అనేది సార్. అది అవుట్ స్టాండింగ్. ప్రిన్సిపల్ అమౌంట్? ప్రిన్సిపల్ అమౌంట్ 81,224 రూపీస్ అనేది. 81,000కి 10% సెటిల్మెంట్ చేయాలి. 10%? ఎవరు చెప్పారు సార్ మీకు 10% సెటిల్మెంట్ ఇస్తారని? ఇచ్చారని చెప్పలే, ఇచ్చినారని చెప్పలే, ఇవ్వండి అని చెప్పాను. 10% ఎవరు ఇవ్వరు సార్. 10% అసలు మీకు కట్టినా అది ఇది ఉండదు, అది కట్టకపోయినా మాకేం పర్వాలేదు. మంచిది. మీకు నార్మల్గా 50% అయితే ఇవ్వగలం, కానీ మీకు 10%, 5% ఎవరు ఇవ్వరు సార్. 60-50% అంటే ఇస్తారా సార్? 50%, 60% అంటే ఇస్తారా? 50% అయితే ఇస్తారు. ఏదో కట్టుకోలేక బాధల్లో ఉన్నారనేసి చెప్పండి. అది కూడా ఎందుకు ఇస్తున్నారు? మొత్తం కట్టించుకోండి. ఏంటి సార్? 50-60% కూడా ఎందుకు? అది కూడా మొత్తం కట్టించుకోండి. మరి ఇప్పుడు ఇచ్చిన డబ్బులే కదా సార్ కట్టమని అడుగుతాండి. మీ ఇంట్లో డబ్బులు ఇచ్చేయండి అని చెప్పట్లే, కంపెనీ వాళ్ళు ఇచ్చిన డబ్బులే కట్టుకోండి అని అంటున్నది. అందులో కూడా మీకు తగ్గించేదా చెప్తున్నారు. ఇంట్లో డబ్బులు అయితే అడగరా సార్? మీ ఇంటి డబ్బులు అయితే అడగరా? మా ఇంటి డబ్బులు అయితే ఎందుకు అడగారు సార్? ఎందుకు అడగకుండా ఎందుకు గమ్మైపోతారు సార్? మరి మీరే అంటున్నారు కదా ఇంటి డబ్బులు. ఇప్పుడు మీరే అన్నారు కదా ఇంటి డబ్బులు అంటే నేను అడిగేవాడిని కాదు, బ్యాంక్ డబ్బులు అని చెప్పేసి అడుగుతున్నా అని చెప్పారు కదా మీరే. హలో, మీరే ఎవరికైనా డబ్బులు 1,50,000? అది కాదు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అన్న మాటకి నేను అంటున్నాను, మీరు అన్న మాటకి నేను అన్నాను. అలా మీ ఇంటి డబ్బులు ఇస్తే మీరు అడగకుండా ఉంటారా అని చెప్పి డౌట్ వచ్చింది నాకు, అడుగుతున్నాను మీకు. అదే సార్, 50% అయితే సెటిల్మెంట్ చేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇంకా పాసిబుల్ అయ్యేలా ఉంటే ఇంకా తగ్గించి మాట్లాడతాం సార్ వాళ్ళతో. 10% అంటే చెప్పండి. 10% ఇవ్వరు సార్ ఎవరు కూడా. మీకు ఎవరు సార్ చెప్పారు 10% ఇస్తారనేసి చెప్పండి? అది వస్తుంది, వచ్చే టైంలో వస్తుంది. రాదు సార్, పాసిబుల్ కూడా అవ్వదు. వస్తుంది. అవ్వదు సార్. వస్తుంది. అవ్వదు సార్ అంటే మళ్ళీ వస్తుంది అంటున్నారు.
వస్తుంది అవ్వదు సార్, వస్తుంది అవ్వదు సార్. అవుతుంది. మీరు చేయలేదు, మీ పర్సంటేజ్ తగ్గుతుందని చెప్పండి, ఒప్పుకుంటా. పర్సంటేజ్ తగ్గదేంటి సార్, నార్మల్ గా మీకు 50% మించి అసలు బిలో. మీరు ఏదైనా ఒక ఫైల్ క్లోజ్ చేశారంటే మీరు ఒక ఫైల్ క్లోజ్ చేశారంటే మీకు ఇంత పర్సెంట్, ఇన్ని ల్యాక్స్ చేశారంటే దాంట్లో ఇంత పర్సెంటేజ్ అనేది మీకు ఫిక్స్ ఉంది. ఆ విషయం నాకు తెలుసు. ఏం లేనట్టు మాట్లాడకండి మీరు. అవును సార్, మా కంపెనీకి ఎందుకు అలా ఉంటుంది సార్? కంపెనీకే మా కంపెనీకి అలా ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉండదు? ప్రతి ఒక్క కంపెనీకి ఉంటుంది. నా వర్క్ ఏంటి సార్? కస్టమర్ దగ్గర పేమెంట్ చేయించాలి, కట్టుకోవట్లేదు. కంపెనీ దగ్గర డబ్బులు తీసుకున్నారు, కట్టుకోవట్లేదు. నేను ఎందుకు వర్క్ చేస్తున్నాను? ఆయనకి ఏదైనా ప్రాబ్లం ఉందా, ఆయన ప్రాబ్లం సాల్వ్ చేసి ఆయన డబ్బు కట్టుకునేలా చేశారు. అంతవరకే నా జాబ్. నా ప్రాబ్లం నేను చెప్పేశాను. తెలియదు. ఓకేనా? నా ప్రాబ్లం చెప్పేశాను. ఇప్పుడు చేయండి, మీరు మీ డ్యూటీ మీరు చేయండి. ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లం మీరు 10%కే అండి. మీకు ఏ ప్రాబ్లం మీరు నాకు చెప్పనే లేదు. డబ్బులు లేవు. డబ్బులు లేవా? మళ్ళీ ఎందుకు తీసుకున్నారు సార్? అదే ఆ క్వశ్చన్ నువ్వు చేయకూడదు. ఎందుకు చేయకూడదు సార్? నువ్వు చేయకూడదు. డబ్బులు లేవనప్పుడు లేదు. మా కాడ డబ్బులు లేవనే ఆప్షన్ నాకు చెప్పకూడదు సార్. మళ్ళీ మీరు ఆ మాట నాతో మాట్లాడకూడదు సార్. నేను 100% చెప్తాను. కస్టమర్ గా నేను చెప్తాను, నా దగ్గర డబ్బులు లేవు అందుకే కట్టలేకపోతున్నానని చెప్తాను. కానీ నువ్వు ఎందుకు తీసుకున్నావు అనే వాడు ఆ వర్డ్ యూజ్ చేయడానికి రైట్ లేవు. ఏది మాట్లాడినా కానీ ఆ వర్డ్ యూజ్ చేయకూడదు. లేదు, నేను అడిగిన తర్వాత నేను మాట్లాడినందుకు క్లియర్గా ఉంటే చాలు కదా. కట్టుకోలేను, మీరు తగ్గించి నాకు క్లోజ్ చేయండి. అడిగే పద్ధతి వేరే ఉంటుంది. ఇంతే సార్. ఇప్పుడు మీకు కంపెనీ డబ్బులు ఇచ్చారు, ఓకేనా? ఏదో కష్టం అంటే డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు మనం జెన్యున్ గా కట్టేది నేర్చుకోండి సార్. కస్టమర్ ఇచ్చిందా? కస్టమర్ ఎవడు అడిగినాడు? పర్సనల్ లోనే తీసుకున్నారా? లే, అలా కాదు. ఒక్క నిమిషం విను ఫస్ట్ విను, మొత్తం విని తర్వాత మాట్లాడదు. కస్టమర్ని డబ్బులు అడిగానా నేను? అవును సార్. నాకు కస్టమర్ ఇచ్చినావా? నాకు కస్టమర్ ఇచ్చినావా? పనికిరాని మాటలన్నీ వాటి గురించి కూడా మాట్లాడుతుంది. అది కాదు. విను కస్టమర్ ఇచ్చినావా? కస్టమర్ ఇంకెందుకు తీసుకున్నా? నాకు కస్టమర్ ఇచ్చినావా? అసలు నీకు మాట్లాడానికి నీకు ఎలా నోరు వస్తుందిరా? నీకు ఊరికనే తీసుకున్నారా? నీకు ఎలా నోరు వస్తుంది? ఇలాంటి పదాలు యూజ్ చేయడానికి నోరు ఎలా వస్తుంది అది చెప్పు నాకు ఫస్ట్. ఎలాంటి వర్క్? నీ కష్టాల్లో ఉంటే ఇచ్చినా నేనంటే నీ కష్టాన్ని నీ ఇంటి సొమ్ము ఇచ్చినావా? నాకు కష్టాల్లో ఉంటే ఇచ్చాను నేను ఇచ్చినాను. నీ కష్టాల్లో ఉంటే నీ ఇంటి సొమ్ము ఏమైనా ఇచ్చినావా? నీ ఇంటి సొమ్ము ఇచ్చినావా? మరి అలాంటప్పుడు అలాంటి పదాలు యూజ్ చేయొద్దు. నేను ఇచ్చానని చెప్పలేదు సార్, కంపెనీ ఇచ్చిందని చెప్పా. కష్టాల్లో ఉంటే ఇచ్చానని చెప్తున్నావు కదా నువ్వు. కష్టాల్లో ఉన్నాను నేను చెప్పానా నీకు? సరే, ఏ కష్టాలు ఉన్నాను నేను? ఏ కష్టాలు ఉన్నాను నీ దగ్గర డబ్బులు అడిగినా? అది మీకు తెలియాలి సార్. మరి నువ్వు ఎలా ఆ వర్డ్ ఎలా యూజ్ చేసినావు? నువ్వు నేనేమని యూజ్ చేశాను సార్? నువ్వు ఎలా యూజ్ చేస్తావు? నీకు రైట్స్ ఎలా ఇచ్చారు నీకు ఈ వర్డ్ యూజ్ చేయడానికి? మీకు ఊరికే డబ్బులు కట్టుకునేదానికి లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. అదే మాట్లాడేది నువ్వు, నేను కాదు. నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, నీకు అర్థం కాకుండా, తెలియకుండా, ట్రైనింగ్ తీసుకోకుండా, డిఆర్ఏ ట్రైనింగ్ చేయకుండా మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టేటి మమ్మల్ని కాల్ చేసి ఇలా మాట్లాడని చెప్తున్నా చూడు. మీ టీఎల్కి మీ మేనేజర్కి బుద్ధి లేదు సార్. మీరు మీ వాళ్ళ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. మీ మేనేజర్కి మీ టీఎల్కి బుద్ధి లేదు. మీలాంటి వెధవల్ని కూర్చోబెట్టి మాలాంటి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు చూసారా? అందుకే ఫస్ట్ మీ టీఎల్కి మీ మేనేజర్ చెప్పాలి, మీ టీమ్ లీడర్ కానీ చెప్పాలి ఫస్ట్. మీకు తెలుసా నేను పాస్ అయ్యానో లేదు? మీకు తెలుసా నేను పాస్ అయ్యానో లేదు? నీ ట్రైనింగ్ తెలిసిపోతుంది ఇక్కడ, నీ ట్రైనింగ్ ఎంత తీసుకున్నావు అనేది. అవునవును సార్. మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నప్పుడు కట్టుకోకుండా. నువ్వు కట్టుకోవడానికి నీకు డిఆర్ఏలో ఎంత డిసిప్లిన్ గా ఆర్బీఐ రూల్స్ కి విరుద్ధంగా మాట్లాడకూడదు, ఆర్బీఐ రూల్స్ ని పాటించి మాట్లాడాలని నీకు ఎంతవరకు నువ్వు నేర్చుకోలేదో అంతవరకు నువ్వు పనికిరావరా రికవరీ టీం పనికిరావరా నువ్వు పనికిరావరా నువ్వు అసలు. నువ్వు అలా ట్రైనింగ్ సరిగ్గా తీసుకోలే. మీ టీఎల్ దగ్గర పోయి క్లాస్ తీసుకో. సార్ ఇలా చెప్తున్నాడని చెప్పేసి, సార్ టీఎల్ సార్ నాకు ఈ విధంగా కస్టమర్ ఇలా చెప్తున్నాడు, డిఆర్ఏ గురించి నేర్పిస్తున్నాడు అని చెప్పేసి మీ టీఎల్ దగ్గర పోయి మాట్లాడు ఒకసారి. నువ్వు ఆ విధంగా పోయి నువ్వు చూసుకో. గతి నీకు లేదురా, నాకు కాదురా. గతి నీకు లేదు, నీకు లేదురా గతి నీకు లేదురా నాయన. నీ గతి లేదురా, మాట్లాడానికి గతి లేదు నీకు. గతి లేకుండా నువ్వు మాట్లాడుకుంటున్నావు.
నువ్వు అనవసరంగా మాట్లాడుకుంటున్నావు. నీ బుర్ర పోవడు, నీ బుర్ర వేడెక్కింది. నీళ్ళలో ముంచు తీసుకుపోయి దాంట్లో ఐస్ గడ్డలు వేసుకో, చల్లగా ఉంటది. అప్పుడు నీ బుర్ర వచ్చేసి వేడిగా ఉండే తగ్గుతుంది. ఎప్పుడు కస్టమర్తో ఎలా మాట్లాడని తెలుస్తా నీకు. నీకు లేకుండా మాట్లాడుతూ వాగుతున్నావు ఏందిరా ఇష్టం వచ్చినట్టు. నేను తిరిగి ఒక మాట అనడానికి పెద్ద విషయం కాదు సార్. చెప్పు 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 చెప్పి చూడు. ఒకసారి చెప్పి చూడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పి చూడు. మరి మీరు ఎలా మాట్లాడతారు సార్? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పి చూడు. చెప్పి చూడు ఒకసారి. నీ చెవుల్లో నీకు ఎన్ని బొక్కలు ఉన్నా అన్ని బొక్కల రక్తం వస్తుంది మళ్ళీ. నువ్వు చెప్పి చూడు. మీ ప్రజెంట్ అడ్రస్ చెప్పండి సార్, ఎన్ని బొక్కల రక్తం వస్తుందో చూద్దాము. ఏం పీక్తావు వచ్చి ఇంటికి? ఏం పీక్తారో మన కంపెనీ వాళ్ళు చూసుకుంటారు సార్. నువ్వు రావా? నీకు ధైర్యం లేదా? నీకు ధైర్యం లేదా? నేనే వస్తాను. నువ్వు బెంగళూరులో ఉన్నావు, నువ్వు ఎట్ట వస్తావు? బెంగళూరులో ఉన్నావు, నువ్వు ఎట్ట వస్తావు? అదే లొకేషన్ నేను వాట్సాప్ నుంచి హాయ్ అని పెట్టాను, లొకేషన్ పెట్టండి. నీ లొకేషన్ పంపినా ఫస్ట్. నీ లొకేషన్ నువ్వు రావడం కాదు, నేనే వస్తాను. దగ్గర నీ లొకేషన్ పెట్టు. మీరు పెట్టండి సార్, మీరు పెట్టు. నీ లొకేషన్ పెట్టు, నేను వస్తాను కదా. బెంగళూరు అన్నావు కదా, నువ్వు ఎంత నిజం మాట్లాడుతున్నా తెలిసిపోతుంది కదా ఇప్పుడే. నువ్వు లొకేషన్ పెట్టు. లొకేషన్ పెట్టు. భయపడుతున్నారా? నువ్వు నేను కాదు. నేను ఎక్కడ నీకు లొకేషన్ పెట్టమంటున్నాను. నీకు భయం లేనప్పుడు నువ్వు లొకేషన్ పెడతావు నాకు. అరే పిచ్చోడా, ఒరే ట్రైనింగ్ నేర్చుకోరా. నీ కాలేదంటే చెప్పు, నేను నేర్పిస్తాను నీకు. డిఆర్ఏ ట్రైనింగ్ ఎలా ఉంటుందని నేర్పిస్తారా నేను. మర్యాదగా మాట్లాడండి అంటున్నాను సార్. నేను మర్యాదగానే మాట్లాడినప్పుడు చెప్పు. మర్యాద లేకుండా చేసుకున్నది నువ్వు. పిచ్చోడా ఏంటి సార్? పిచ్చి ఏం వర్డ్స్ వాడుతున్నారు మీరు కూడా? నువ్వు స్టార్ట్ చేసినావు ఫస్ట్. నువ్వు ఎలా చెప్తావు? నువ్వు కష్టాల్లో ఉంటే లోన్ ఇచ్చినా నువ్వు ఎలా అన్నావు? నువ్వు ఆ పదం నువ్వు ఎలా యూజ్ చేసావు? అది యూజ్ చేసినప్పటి నుంచి నీకు రివర్స్ గా మాట్లాడుతున్నా నేను. నువ్వు ఆర్బీఐకి విరుద్ధంగా మాట్లాడడం లేదు. ఏం యూజ్ చేశారు? ఆర్బీఐకి నువ్వు విరుద్ధంగా మాట్లాడాలి. లోన్ నా కష్టాలు ఉన్నప్పుడు ఇచ్చినావు నువ్వు. కంపెనీ నాకు కష్టాలు వచ్చినప్పుడు నాకు లోన్ ఇచ్చినావా? నేను నిన్ను అడుక్కున్నానా నాకు లోన్ ఇమ్మని? ఎవడిమన్నాడు నీకు? ఎవడిమన్నాడు నీకు? ఎవడిమన్నాడు రా లోన్? ఎవడిమన్నాడు నీకు? నిన్ను ఎవడు అడిగినాడు రా? నా లోన్ తీసుకోండి అవి చేసేసి మీరు తీసుకుని అంతా చేసేది. మీరు చేసే పనులన్నీ అన్నింటికి వచ్చేసి అన్ని చేసేది అన్ని ఇప్పుడు వచ్చేసి నాకు వచ్చేసి నేను కష్టాలు ఉన్నప్పుడు నువ్వు లోన్ ఇచ్చిన అంటావా? నేను ఎప్పుడు అడిగినారా నీకు లోన్ కావాలని? కష్టాలు ఉన్నా నీకెప్పుడు చెప్పినారా నేను నీకు? అసలు నువ్వు ఎవరో తెలియదు నాకు. నువ్వు ఎవరో తెలియదురా నాకు అసలు. నువ్వు ఎవర్రా అసలు? నువ్వు ఎవర్రా? నువ్వు ఎవర్రా అసలు? నిన్ను కూర్చోబెట్టిన విధవ నా కొడుకు టీఎల్ నా కొడుకు ఎవడో వాడికి ఫోను వాంతో నేను మాట్లాడతా. ఆ టీఎల్ గానికిరా, టీఎల్ గానికిరా. రే టీఎల్ గిరా ఫోను. రే నీ వల్ల అవ్వదు, మీ టీఎల్ గిరా. రే నీ వల్ల అవ్వదు, మీ టీఎల్ గిరా. మీ టీఎల్ గిరా ఫోన్ లేడా? ఆఫీస్లో లేడా టీఎల్? నీకు చేత కానప్పుడు ఇలాగే ఉంటదిరా. మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడితే కస్టమర్ కూడా పద్ధతిగా మాట్లాడడం నేర్చుకుంటావా? నువ్వు ఎంతవరకు రూల్స్ నువ్వు ఫాలో చేయలేదో అంతవరకు నేను కూడా ఫాలో చేయను రా. డబ్బులు కట్టుకోవచ్చు కదా. ఎవరికి? నాకు చేత అవుతుందిరా. నేను కడతాను రా. నేను 10% కడతాను రా. నేను 10% కడతాను రా. 10% కడతాను రా డబ్బులు. 10% అంటే ఎవరు ఇవ్వరు సార్. నేను కడతాను 10%. 10% అవ్వదు సార్. నీది కాకుండా నువ్వు నా ఫైల్ మూవ్ చేసేయి. నువ్వు ఎందుకు పెట్టుకున్నావు? కానప్పుడు నువ్వు పెట్టుకో. నీ వల్ల అవ్వట్లేదు. నేను ఎందుకు మూవ్ చేస్తాను? నేను లీగల్కి తీసుకెళ్తాను అంతే కదా. తీసుకెళ్ళు. ఎవడొద్దన్నాడు? తీసుకెళ్తాను అంతే కదా. తీసుకెళ్తారా? అరే ఏదిరా రే లీగల్ అంటే ఇక్కడ ఏందో ఇంటి దగ్గరకు వచ్చేసి పడిపోతారు తీసుకుపోతారు. తొందరగా కానీ లేట్ చేయొద్దు. సరేలే తొందరగా చెయ్యి. అదే మీరు అడ్రస్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్ అదే వీడియో కేవైసీ ఏ అడ్రస్ చేశాను అదే అడ్రస్ లో ఉన్నా. ఏ అడ్రస్ వీడియో కేవైసీ చేశాను. వీడియో కేవైసీ ఏ అడ్రస్ అయితే చేశానో ఆ అడ్రస్ లోనే ఉన్నారా దరిద్రుడా? నువ్వు మనిషి అయితే అలా మాట్లాడలేదు. ఒరే నువ్వు మంచి కాదురా నిజంగా. నువ్వు నేను కాదు. ఏరా ఉదయం నుంచి ఎవరు తినలేదా నీ బుర్రా? అనకండి సార్ బాగోదు. ఏం చేయాలరా మరి? నువ్వు స్టార్ట్ చేసావు కదరా నాకు. నేను స్టార్టింగ్ నీతో ఎలా మాట్లాడినా రికార్డింగ్ లో వినుకో. నీ రికార్డింగ్ చేసుకున్నావు కదా, రికార్డింగ్ లో విను. నేను కరెక్ట్ గానే మాట్లాడినా. నువ్వు ఎప్పుడైతే నువ్వు కష్టాల్లో ఉంటే నేను ఇచ్చినా అన్నా చూసావా? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నాకెట్లా ఇస్తారా నువ్వు? నువ్వు చెప్పావు కదరా. ఈ ఆడియో విన్నారుగా?
ఈ ఆడియోలో మీకు అంటే ఒక్కొక్క ఆడియోలో మీకు ఒక్కొక్క పాయింట్ దొరుకుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని ఆడియోలు వచ్చేసి చాలా స్లోలీ ఉంటాయి, కొన్ని వాళ్ళే ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాను కాబట్టి. అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు, ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటారు, నేను మాట్లాడే వ్యక్తులు ఉంటారు. ఇక్కడ రికవరీ ఏజెంట్స్లో మీరు ఎన్నిసార్లు మాట్లాడుకుంటూ పోయినా కానీ మీ క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ అయితే దొరకదు. అందుకే ప్రతి ఒక్క ఆడియో మీరు 100% కన్ఫామ్గా వినండి. అదేవిధంగా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ మీరు కాంటాక్ట్ అవ్వాలంటే ఈ 3 దాంట్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఎక్కువ శాతం వాట్సాప్లో అవ్వడానికి ట్రై చేయండి. ఈ రీసెంట్గానే మా సబ్స్క్రైబర్ చెప్పినట్టు నేను వాట్సాప్ గ్రూప్ కూడా స్టార్ట్ చేశాను. సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారా? సెటిల్మెంట్స్ కూడా మీకు మంచి ఆఫర్లు ఇప్పించగలుగుతాను. డబ్బులుంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి, రికవరీ టీం పట్ల కఠినంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.